అక్కడక్కడ టీగుట్ల దగ్గర రచ్చబండ దగ్గర ఈ చర్చలు అనేది సహజంగా మారిపోయినాయి. సభ్యులు రాష్ట్ర మీడియా చైర్మన్ రెడ్డి గారికి, అలాగే ఏఐసీసీ తరఫున నియమితులై దగ్గర పడుతున్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, క్యాండిడేట్ ఎవరు, ఇక్కడికి వచ్చేసిన మండల ప్రెసిడెంట్లు, ఇలా నలుగురు నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ఇక్కడికి వచ్చేసిన మండల ప్రెసిడెంట్లు, ఇలా నలుగురు నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఇక్కడక్కడ టీగుట్ల దగ్గర రచ్చబండ దగ్గర ఈ చర్చలు అనేది సహజంగా మారిపోయినాయి. సభ్యులు రాష్ట్ర మీడియా చైర్మన్ రెడ్డి గారికి, అలాగే ఏఐసీసీ తరఫున నియమితులై కడప పార్లమెంట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీళ్ళు నలుగురు దుష్ట చతుష్టయం. వీరి కారణంగా మహోన్నతమైన కురు సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. అదేవిధంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో 4 దుష్ట చతుష్టయ పార్టీలు బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ 4 దుష్ట చతుష్టయ పార్టీల వలన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతూ ఉంది. అందుకోసం ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇవేమీ ఇవ్వలేదు. ఆఖరికి రాష్ట్రానికి వరప్రసాదినటువంటి పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది. ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా తయారు చేసింది. తర్వాత బాదుడే బాదుడు, దంచుడే దంచుడు, ఛార్జీల మోత, ధరల వాత, ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది జగన్ ప్రభుత్వం. మిగతా ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన ఈ ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నాయి. ట్రయాంగులర్ లవ్ బీజేపీ ప్రసన్నం చేసుకునే దానికి నరేంద్ర మోడీని, అమిత్ షాను ప్రసన్నం కోసం ఒకరోజు చంద్రబాబు నాయుడు పోయి కన్ను గీడతాడు, మరుసటి రోజు పోయి జగన్ కన్ను గీడతాడు. ట్రయాంగులర్ లవ్ జరుగుతూ ఉంది. ఆ బీజేపీకి ఏమో రాష్ట్రంలో ఒక్క సీటు లేదు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, అది ముందుగానే ఆడికి దానికి తోడు ఇటీవల ముందుగానే గొర్రెతోక బెత్తడు బీజేపీ రాష్ట్రంలో. ఆ బెత్తడు కూడా ఊసిపోయింది ఇప్పుడు. అటువంటి బీజేపీ ప్రాపకం కోసం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీజేపీ ప్రాపకం కోసం ఈ 2 ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీకి బానిస పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు బానిస పార్టీలు. అవి బానిస పార్టీలుగా తయారు కావడమే కాకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని బానిసలుగా చేస్తున్నాయి బీజేపీకి బానిస పార్టీలు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ బాస్ పార్టీగా, ఈ 3 బానిస పార్టీలుగా బాసును, బానిసలను నలుగురిని ఈ దుష్ట చతుష్టయాన్ని ఓడిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలని
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది.